హే గాయ్స్! సింపుల్‌గా నా స్టైల్‌లో చికెన్ కర్రీ చేసేద్దామా? దానికోసం వాష్ చేసుకున్న చికెన్‌లో కొంచెం ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయ్యాక చూపించిన మసాలా దినుసులతో పాటు కట్ చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తరువాత కట్ చేసుకున్న ఆనియన్స్, సాల్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత టొమాటో, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు మిక్సీ పట్టిన పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా దగ్గర కానివ్వాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టాలి. మనకి అందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ ఎగిరిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక 1 కప్ ఆఫ్ వాటర్‌ని వేసుకొని సిమ్‌లోనే పెట్టి ఉడికించుకోవాలి. లాస్ట్‌గా కొత్తిమీర వేసి మరి కాసేపు ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ ఈస్ రెడీ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.